నమస్కారం. సిటీ కేబుల్ సిపిసి న్యూస్కు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. పొదుపు చర్యల్లో భాగంగా ఈ మారు మహానాడు కార్యక్రమం ఆన్లైన్లో నిర్వహణకు చర్యలు. టీడీపీ ఉపాధ్యక్షుడు హరిప్రసాద్, కార్యనిర్వాహక కార్యదర్శి గోవర్ధన్ రెడ్డిల వెల్లడి. ఇసుక దోపిడీతో భూముల కోతకు గురవుతూ జీవనాధారం లేకుండా పోయే పరిస్థితులు నెలకొన్నాయి. ప్రొద్దుటూరు ఎమ్మెల్యే వరద, ఆయన తనయుడి తీరుపై మాజీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి ఆగ్రహం. ప్రభుత్వ పాఠశాలల్లో చదివి అత్యుత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులు ఉన్నత స్థాయికి చేర్చేందుకు సన్మాన కార్యక్రమాల దోహదం. ఎమ్మెల్సీ భూమిరెడ్డి రాంగోపాల్ రెడ్డి స్పష్టీకరణ. పెట్రోల్, డీజిల్ పొదుపు చర్యలతో పాటు పార్టీ నాయకులు, కార్యకర్తల ఇబ్బందులను గుర్తించి మహానాడు కార్యక్రమాన్ని ఆన్లైన్లో నిర్వహించాలని నిర్ణయించామని టీడీపీ ఉపాధ్యక్షుడు హరిప్రసాద్, కార్యనిర్వాహక కార్యదర్శి గోవర్ధన్ రెడ్డిలు తెలిపారు. టీడీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఇతర నేతలతో కలిసి వారు మీడియాతో మాట్లాడారు. సాధారణంగా మహానాడు మే 27, 28, 29 తేదీలలో నిర్వహిస్తారని, అందులో భాగంగా 27, 28 తేదీల ప్రతినిధుల సభలు, 29న భారీ బహిరంగ సభ నిర్వహిస్తామన్నారు. ఈ క్రమంలో పెద్ద ఎత్తున పార్టీ నేతలు, కార్యకర్తలు, అభిమానులు తరలి వస్తారని, ఈ విషయాన్ని గుర్తించిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ నెల 27, 28 తేదీలలో పార్టీ సెంట్రల్ ఆఫీస్ నుంచి మహానాడు నిర్వహించాలని నిర్ణయించారన్నారు. సెంట్రల్ ఆఫీస్ నుంచి ముఖ్యమంత్రి సందేశాన్ని, మహానాడు కార్యకలాపాలను వీక్షించేందుకోసం రాష్ట్ర వ్యాప్తంగా గ్రామాలు మొదలు జిల్లా కేంద్రం వరకు 1845 క్లస్టర్లలో స్క్రీన్లను ఏర్పాటు చేయడం జరుగుతోందన్నారు. వాటి ద్వారా నాయకులు, కార్యకర్తలు తమ ప్రాంతం నుంచి తాము తెలియచేయాలనుకుంటున్న అంశాలను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకురావచ్చున్నారు. మహానాడును ఇలా జయప్రదం చేస్తామో ఆన్లైన్ ద్వారా నిర్వహించే ఈ కార్యక్రమాన్ని కూడా విజయవంతం చేయాలని వారు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో పలువురు టీడీపీ నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు. చంద్రబాబు నాయుడు గారు కేంద్రంలో ఉన్నటువంటి ప్రధానమంత్రి మోడీ గారు పిలుపు మేరకు మనము పెట్రోల్, డీజిల్ను పొదుపు చేయాలా, రాబోయే కాలంలో మనకు పెట్రోల్, డీజిల్ తక్కువగా వస్తుంది, ఇప్పటి నుంచే మనం దాన్ని ఆచరించాలా, మనం ఏ విధంగా దాన్ని మిగిలించాలనే ఉద్దేశంతోనే మరి ఇవాళ టీడీపీ కార్యకర్తల పండగ మహానాడు. అటువంటి మహానాడును నెల్లూరు నుంచి మరి ఆన్లైన్లో జరపాలని, అంటే మంగళగిరి పార్టీ ఆఫీసులో స్టేజీ ఏ విధంగా మహానాడు ఉంటుందో స్టేజ్ గీజ్ అన్నీ అక్కడే ఉంటాయి. అక్కడి నుంచి చంద్రబాబు నాయుడు గారు ప్రసంగం చేస్తూ ఉంటారు. అక్కడి నుంచి మరి ప్రతి గ్రామంలో కూడా క్లస్టర్స్, ఈ రాష్ట్ర వ్యాప్తంగా దాదాపుగా 1845 క్లస్టర్స్ ఉన్నాయి. అక్కడంతా కూడా స్క్రీన్ ఏర్పాటు చేసి ఆ క్లస్టర్స్ పరిధిలో ఉన్నటువంటి బూత్ ఇన్ఛార్జీలు, బూత్ కమిటీ, అక్కడ ఉన్నటువంటి డివిజన్ కమిటీ, అనుబంధ సంస్థల కమిటీలు దాదాపుగా 250 నుంచి 300 మంది ఆ క్లస్టర్స్లో కార్యకర్తలు వస్తారన్నమాట. వివిధ రకాల అనుబంధ సంస్థలు, పార్టీ, మెయిన్ పార్టీ కానీ వాటన్నిటికి సంబంధించిన కార్యకర్తలు దాదాపుగా 300 మంది సిద్ధమవుతారు. వారందరికీ కూడా స్క్రీన్ ఏర్పాటు చేసి చంద్రబాబు నాయుడు అక్కడ మంగళగిరిలో మాట్లాడుతూ ఉంటే స్క్రీన్ మనం కూడా చూడొచ్చును. మనం కూడా మాట్లాడాలనుకున్నప్పుడు ఇక్కడ ఆప్షన్ అవుతుందే, మనం కూడా మన స్క్రీన్ మీద మన బొమ్మ కూడా కనపడి మనం చెప్పదలిచింది చంద్రబాబు నాయుడు గారు ఉంటారు. రాష్ట్ర వ్యాప్తంగా మహానాడులో ఉన్నటువంటి కార్యకర్తలందరూ కూడా ఈ యొక్క అవకాశాన్ని వినియోగించుకుంటారు అన్నమాట. అంటే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి 1845 క్లస్టర్స్లో ఉన్నటువంటి స్క్రీన్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా కార్యకర్తలు ఎవరైతే మాట్లాడతారో వాళ్ళందరి యొక్క సందేశాన్ని మరి ఆలకిస్తారు. అదేవిధంగా సాంకేతికత పార్టీని ప్రజల దగ్గరకు మరింత చేరువుగా ఇవాళ టెక్నాలజీని ఉపయోగించి చంద్రబాబు నాయుడు గారు కార్యకర్తల దగ్గరికి వెళ్తూ ఉన్నారు. అంటే కార్యకర్తలు ఏదో చెప్పదలుచుకుంటే నేరుగా చంద్రబాబు నాయుడు కూడా ఆ స్క్రీన్ మీద విని చూస్తూ ఉంటాడు. అదేవిధంగా మరి పొదుపులో భాగంగా, ఎందుకంటే ఒక మహానాడు అయితే మామూలుగా
27, 28 ప్రతిదిన మహాసభ జరుగుతుంది. దానికే వేలాది బండ్లు వాహనాలు వస్తాయి అక్కడికి. ప్రతి నియోజకవర్గం నుంచి ప్రతి గ్రామం నుంచి కూడా కార్యకర్తలు వస్తారు. దాదాపు 25,000, 35,000 మంది కార్యకర్తలు ఈ ప్రతినిధి మహాసభలో పాల్గొంటారు. అన్ని వాహనాలు వివిధ గ్రామాల నుంచి, వివిధ మండలాల నుంచి, వివిధ జిల్లాల నుంచి వస్తే మరి డీజిల్ కానీ పెట్రోల్ కానీ ఖర్చు అవుతుంది. అదేవిధంగా 29వ తేదీన జరిగే బహిరంగ సభ, దాదాపు 5 లక్షల మంది బహిరంగ సభకు పాల్గొనే విధంగా రూపకల్పన చేసే విధానం. మరి అందరికీ తెలుసు, 5 లక్షల మంది ఒక బహిరంగ సభకు రావాలంటే ఎన్ని వేల వాహనాలు కావాలి, ఎన్ని వేల బస్సులు కావాలనో ఒక్కతూరు మనం ఆలోచించాలి. మొన్ననే మన కడపలో జరిగినప్పుడు చూసాం, వేలాది బస్సులు, వేలాది మంది ట్రాక్టర్లు కానీ, బండ్లు కానీ, వాహనాలు 4 వీల్స్ కానీ వస్తే ట్రాఫిక్ జామ్ అయిపోయి ఎక్కడికెక్కడ బండ్లన్నీ కూడా నిలబడిపోయినాయి. జనమంతా తండోపతండాగా నడిచి వచ్చారు. కాబట్టి ఇవాళ డీజిల్ కానీ పెట్రోల్ కానీ మనం పొదుపు చేయాలనే ఉద్దేశంతోనే వీటన్నిటికీ స్వస్తి పలికి టెక్నాలజీ ద్వారా కార్యకర్తల దగ్గరికి మరీ చేరువుగా దగ్గరికి వెళ్ళి చంద్రబాబు నాయుడు ఈ టెక్నాలజీ ఉపయోగించి వాహనాలు నిర్వహిస్తూ ఉన్నాడు. కాబట్టి ఎవరు కూడా ఎక్కడ కూడా మనం ఆందోళన చెందాల్సిన పని లేదు. ప్రతి ఒక్కరు కూడా ఏదైనా మనకు సందేశం వచ్చినప్పుడు, మనం ఏదో చెప్పదలుచుకున్నప్పుడు ఆ ఆప్షన్ వచ్చితే నేరుగా చంద్రబాబు నాయుడుతో మాట్లాడవచ్చు అని చెప్పి మేము తెలియజేస్తూ ఉన్నాం. కాబట్టి ప్రతి క్లస్టర్లో కూడా దానికి సంబంధించిన కార్యకర్తలందరూ కూడా ఎక్కడైతే ఏర్పాటు చేసినారో ఆ స్క్రీన్ అక్కడికి వెళ్ళి మనం కూర్చోవాలి 2 రోజులు, 27, 28 తేదీగా. కాబట్టి ఆ 2 రోజులు కూడా శ్రద్ధతో అక్కడ ఉండి మహానాడు ఏ విధంగా మనం జయప్రదం చేస్తామో అదేవిధంగా దానికి రెండింతలుగా మనం ఈ యొక్క మహానాడు జయప్రదం చేయాలా. మనం ఈ దేశానికే కాదు ప్రపంచానికి సాటి చెప్పాలా. టెక్నాలజీ ఉపయోగించుకొని ఏ విధంగా మనం ముందుకు పోయామో, ఎంత మనం పొదుపు చేసినాము, ఎంత డీజిల్ కానీ పెట్రోల్ కానీ మనం పొదుపు చేసినాము అనే ఒక సందేశాన్ని ప్రపంచానికి చూపించేదానికి మనం ఇవాళ ఈ టెక్నాలజీని వాడుతూ ఉన్నాం. కాబట్టి ఏదేమైనా సరే మహానాడు ఒక పండగ మనకు. కాబట్టి ఈ పండగను ప్రతి ఒక్క కార్యకర్త ఉపయోగించుకోవాలని చెప్పేసి ఈ టెక్నాలజీ ఉపయోగించుకొని చంద్రబాబు నాయుడుకు నేరుగా మాట్లాడే అవకాశాన్ని మనం ఇచ్చిపుచ్చుకోవాలని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. మహానాడును కూడా ఇరాన్, ఇరాక్, అమెరికా వల్ల డీజిల్ పెట్రోల్ కొరతలు ఎంతో ఇబ్బందిగా ఉందనే ఉద్దేశంతో ఈరోజు మా నాయకుడు ఇది 2 రోజులకు కుదించి, అది కూడా హైబ్రిడ్ పద్ధతిలో క్లస్టర్లో ఎవరైతే క్లస్టర్లు ఉన్నారో మొత్తం అన్ని క్లస్టర్లో కూడా దాదాపు 200-300 మంది జనం వచ్చి అక్కడ తిలకించే విధంగా, వాళ్ళు కూడా ఏమైనా డౌట్స్ ఉంటే మాట్లాడే విధంగా కొత్త టెక్నాలజీలో ఈ దినం మహానాడు జరుపుతున్నాం. కాబట్టి తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరూ కూడా క్లస్టర్లలో పాల్గొని దీన్ని జయప్రదం చేయాలా. అదేవిధంగా మీకు ఏమైనా అనుమానాలు ఉన్నా, ఏమైనా మాట్లాడాలన్నా మీరు కూడా హైబ్రిడ్ పద్ధతిలో మాట్లాడడానికి అవకాశం ఉందని చెప్పి జిల్లాలోని సివిల్ సప్లైస్ గోడౌన్స్లో పనిచేస్తున్న హమాలీల పట్ల అధికారులు నిర్లక్ష్యాన్ని వీడి వారి సమస్యలను సత్వరం పరిష్కరించేలా చర్యలు చేపట్టాలని ఏఐటీయూసీ నాయకులు కేసీ బాదుల్లా, గుంటి వేణుగోపాల్ డిమాండ్ చేశారు. తమ సమస్యల పరిష్కారం కోసం జిల్లాలోని సివిల్ సప్లై గోడౌన్స్లో పనిచేస్తున్న హమాలీలు ఏపీ సివిల్ సప్లై హమాలీ వర్కర్స్ యూనియన్ ఏఐటీయూసీ ఆధ్వర్యంలో జిల్లా పౌర సరఫరాల శాఖ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అధికారుల తీరు కారణంగా హమాలీలతో పాటు వారి కుటుంబాలు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయన్నారు. 3 నెలల లోడింగ్, అన్లోడింగ్ కూలీ డబ్బులు తక్షణమే చెల్లించాల్సి ఉందన్నారు. మార్చి, ఏప్రిల్ కూలీ డబ్బులు మే 25, 26 తేదీలు వచ్చినా నేటికి చెల్లించకపోవడం తగదన్నారు. అలాగే గతంలో స్టేట్, సెంట్రల్ కూలీ డబ్బులు ఒకేసారి పడగా గత కొంతకాలంగా ఆ విధానానికి తిలోకదలు ఇచ్చారన్నారు. ఈ కారణంగా హమాలీలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, అదేవిధంగా 4 ఏళ్ల క్రితం అన్నమయ్య జిల్లాకు లోడింగ్, అన్లోడింగ్ డబ్బుల గురించి అడిగితే పట్టించుకునే నాదులే లేరని విమర్శించారు. ఇప్పటికైనా అధికారులు తగిన చర్యలు చేపట్టి ప్రతి నెల 10వ తేదీలోగా కూలీ డబ్బులు చెల్లించేలా చూడడంతో పాటు ఇతర సమస్యలను పరిష్కరించాలని వారు కోరారు. జిల్లాలో సివిల్ సప్లై గోడౌన్స్ ఎంతో పనిచేస్తున్న హమాలీలకు సంబంధించినటువంటి సమస్యలు పరిష్కరించాలని చెప్పి ఈరోజు జిల్లా పౌర సరఫరాల డిఎం కార్యాలయం దగ్గర నిరసన ధర్నా నిర్వహించడం జరుగుతుంది. ప్రధానంగా హమాలీలకు సంబంధించినటువంటి లోడింగ్, అన్లోడింగ్ సంబంధించినటువంటి పనులు చేయించడంలో జిల్లా పౌర సరఫరా అధికారులు ప్రతిరోజు నిత్యం వాళ్ళపైన ఒత్తిడి తీసుకొచ్చి పనులు చేయించుకునే శ్రద్ధ వాళ్ళకు చెల్లించేటువంటి బిల్లులలో ఇవ్వకపోవడంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు జిల్లా పౌర సరఫరాల అధికారులు. మార్చి, ఏప్రిల్ సంబంధించినటువంటి కూలీ డబ్బులు ఈ నెల 15, 16 అయిపోతున్నా కూడా ఇంతవరకు చెల్లించలేదు. అలాగే గతంలో
ఈ యొక్క హమాలీల వ్యక్తిగత అకౌంట్ల యందు స్టేటు సెంట్రల్ సంబంధించిన కూలి డబ్బులు ఒకేసారి పడేవి. ఇప్పుడు గత 6 మాసాల నుంచి స్టేట్ పడితే సెంట్రల్ పడవు, సెంట్రల్ పడితే స్టేట్ పడవు అనేటువంటి దాంట్లో ఈరోజు హమాలీలు ఏ డబ్బులు పడతాయనేటువంటి అయోమయంలో ఉన్నారు. ఒకేసారి 2 సంబంధించిన డబ్బులు వేయాలని చెప్పి, అలాగే ఈరోజు గతంలో ఉమ్మడి జిల్లాలో సంబంధించినటువంటి సివిల్ సప్లై గోడౌన్లో ఉన్నటువంటి ఈ యొక్క సరుకును అన్నమయ్య జిల్లాకు సంబంధించి దాదాపు 4 సంవత్సరాల క్రితం ఈ యొక్క లిఫ్ట్ చేసిన తర్వాత ఇప్పటి వరకు ఆ డబ్బులు రాలేదు. అవి అడిగితే గత జిల్లా మేనేజర్ అడగాలని చెప్పి ఇప్పుడున్న ప్రస్తుతం మేనేజర్ గారు చెబుతున్నారు. హమాలీల పట్ల ఈ యొక్క జిల్లా పౌర సరఫరా అధికారులు తీవ్ర నిర్లక్ష్యం పరుస్తున్నారు. విధులేకనే ఈరోజు హమాలీలు ఇక్కడ ఆందోళన చేయాల్సిన పరిస్థితి ఉంది. ప్రతి నెల 10వ తేదీలోపే వేతనాలు చెల్లించాలని చెప్పి, కూలి డబ్బులు చెల్లించాలని చెప్పి ఏపీ సివిల్ సప్లై హమాలీ వర్కర్స్ నేను ఏఐటీసీగా డిమాండ్ చేస్తున్నాను. అందరికీ నమస్కారం. గుంటి వేణుగోపాల్, ఏఐటీసీ జిల్లా అధ్యక్షులు, కడప. ఈరోజు జిల్లాలో గోడౌన్లలో పనిచేసేటువంటి హమాలీల సమస్యలపైన ఏఐటీయూసీ ఆంధ్రప్రదేశ్ సివిల్ సప్లై హమాలీల యూనియన్ ఆధ్వర్యంలో సివిల్ సప్లై ఆఫీస్ వద్ద ధర్నా కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతూ ఉంది. కూలీ డబ్బులు ఇవ్వాలని అడగటానికి వచ్చినటువంటి హమాలీలకు అధికారుల యొక్క నిర్లక్ష్యం బాగా కనపడతా ఉంది. 2 నెలలుగా మార్చి ఏప్రిల్ 2 నెలల పాటు పనిచేసినటువంటి కూలీ డబ్బులు ఇచ్చేదానికి సివిల్ సప్లై అధికారులు నిర్లక్ష్యం వహిస్తూ ఉన్నారంటే మీకు జీతాలు రాకపోతే ఊరుకుంటారా అని చెప్పేసి అడుగుతూ ఉన్నాం. 4 సంవత్సరాల క్రితం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి గోడౌన్లో ఉన్నటువంటి వాటిని అన్నింటినీ అన్నమయ్య జిల్లాకు తరలించినటువంటి సందర్భంలో ఆ డబ్బులు కూడా ఇంతవరకు ఇవ్వలేనటువంటి స్థితిలో ప్రభుత్వాలు ఉన్నాయంటే ఇంతకంటే సిగ్గుసేటైనటువంటిది ఏదన్నా ఉందా అని చెప్పేసి మేము ఏఐటీసీగా పౌర సరఫరాల అధికారులను ప్రశ్నిస్తూ ఉన్నాం. మార్చి ఏప్రిల్కు సంబంధించి కానీ ఇంతకు మునుపు సంబంధించినటువంటి కూలీ డబ్బులు, అయ్యా మా కూలీ డబ్బులు మాకు ఇవ్వండి, మా బతుకుదేరు ఇబ్బందికరంగా ఉంది, మా పిల్లల చదువులకు ఇబ్బందిగా ఉంది, మేము జీవనం చేసేదానికి ఇబ్బందిగా ఉంది, ఇంటి బాడిగలు చెల్లించుకోలేని పరిస్థితులలో ఉన్నాం, మా కూలీ డబ్బులు మాకు ఇవ్వండి మహాప్రభు అని చెప్పేసి 2-3 నెలలుగా అడుగుతూ ఉన్నా కానీ అధికారులు పట్టించుకోకపోవడంతో ఇంత దుర్మార్గమైనటువంటి సివిల్ సప్లై అధికారుల పైన కలెక్టర్ గారు ఎందుకు మౌనంగా ఉన్నారనేది మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. ప్రభుత్వ పాఠశాలల్లో చదివి అత్యున్నత ఫలితాలు సాధించిన విద్యార్థులకు ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించి వారిని మరింత ఉన్నత స్థాయికి చేర్చేందుకు ఇలాంటి సన్మాన కార్యక్రమాలు ఎంతగానో ఉపయోగపడతాయని శాసన మండలి సభ్యులు భూమిరెడ్డి రాంగోపాల్ రెడ్డి తెలిపారు. పులివెందుల పట్టణంలోని సత్రంబడిలో భూమిరెడ్డి రాంగోపాల్ రెడ్డి ఆయన సతీమణి P4 కార్యక్రమంలో మార్గదర్శి అయిన భూమిరెడ్డి ఉమాదేవి ఆధ్వర్యంలో ఉత్తమ ప్రతిభ కనపరిచిన విద్యార్థుల ఘన సన్మాన కార్యక్రమం అత్యంత వైభవంగా జరిగింది. పులివెందుల నియోజకవర్గంలోని 54 ప్రభుత్వ పాఠశాలల్లో మొదటి 3 స్థానాల్లో నిలిచిన 162 మంది ప్రతిభావంతులైన విద్యార్థులను ప్రముఖుల చేతుల మీదుగా ఈ సందర్భంగా ఘనంగా సత్కరించారు. అనంతరం ఎమ్మెల్సీ మాట్లాడుతూ విద్యార్థులు ఉన్నత స్థానం నుంచి అద్భుతమైన విజయాల వైపు ప్రయాణం సాగించడానికి ఇటువంటి కార్యక్రమాలు దోహదపడతాయన్నారు. గత 2 సంవత్సరాల కూటమి పాలనలో విద్యారంగంలో వచ్చిన మార్పుల వల్లే ప్రభుత్వ బడులు అంచెలంచెలుగా ఈ ఘనతను సాధిస్తున్నట్లు ఆయన తెలిపారు. విజన్ ఉన్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ కృషితోనే విద్యా వ్యవస్థలో ఈ మార్పులు సాధ్యమయ్యాయన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్జేడీ తదితరులు పాల్గొన్నారు. అలాగే వీరి కుమారుడు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనాల్సిందిగా కోరుకుంటున్నాము. ఓకే, అందరం చప్పట్లతో అభినందన తెలియజేద్దాం. ఇలాంటి మంచి మంచి కార్యక్రమాలు మరెన్నో చేయడానికి ఆ భగవంతుడు వారికి అన్ని రకాల శక్తి సామర్థ్యాలు అందివ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. లేని విధంగా ఎన్డీఏ ప్రభుత్వం వచ్చిన తర్వాత 10వ తరగతి ఇంటర్మీడియట్ లో ఉత్తమ ప్రతిభ కనబర్చిన వారందరితో కూడా విద్యాశాఖ మంత్రి స్వయంగా సమావేశం ఏర్పాటు చేసి వారందరితో కూడా మాట్లాడి వారందరి మంచి చెడ్డలు కనుక్కొని వారితో పాటు ఫోన్ చేసి వారికి సన్మానించే కార్యక్రమం కూడా చేయడం జరుగుతోంది. అంటే ప్రభుత్వ పాఠశాల చదివితే అనేక ప్రోత్సాహాలు ఉన్నాయి, అనేక విధాలుగా మంచి జరుగుతుంది. కాబట్టి మీరు కూడా
ఇప్పుడు ఉత్తమ మార్కులు వచ్చిన వాళ్ళకు ట్రిపుల్ సీట్లు వస్తాయి. దాంతో వారి భవిష్యత్తు అడిగి సెటిల్ అవుతుంది కూడా. భవిష్యత్తులో మంచి మంచి ఉద్యోగాలు వస్తాయి. మిగతా పిల్లలు కూడా అన్ని మండలాల్లో అన్ని ప్రాంతాల్లో ప్రభుత్వ జూనియర్ కళాశాలలు ఉన్నాయి. అదేవిధంగా రాయలసీమలో అనేక బ్రహ్మాండమైన జూనియర్ కళాశాలలు ఉన్నాయి. తిరుపతిలో బాలికలకు పద్మావతి యూనివర్సిటీలో మంచి జూనియర్ కళాశాల ఉంది. అట్నే డిగ్రీ చేయొచ్చు, అంటే పీజీ కానీ చేయొచ్చు అక్కడనే. అంటే మనకు ఒకసారి ఆ కాలేజీలో పడితే పోస్ట్ గ్రాడ్యుయేషన్ వరకు కూడా ఎలాంటి ఇబ్బంది ఉండదు. మీకు ఎలాంటి విద్యాపరంగా నేను మీ అందరికీ కూడా మనస్ఫూర్తిగా తెలియజేస్తున్నా, విద్యాపరంగా ఏ ఇబ్బంది వచ్చినా కూడా నాకు ఫోన్ చేయండి, నా దగ్గరికి రండి. నేను మీ అందరికీ కూడా ఏ సమస్య వచ్చినా, మీకు ఏ తోడ్పాటు కావాల్సినా కూడా అందించడానికి నేను ఇప్పుడు కూడా సిద్ధంగా ఉంటా. అలాగే ప్రభుత్వ జూనియర్ కళాశాల ఎక్కడైనా సరే, తిరుపతి పద్మావతి మహిళా కళాశాల ఎవరైనా చేరే విద్యార్థులు అక్కడ ఉండే బాలికలకే ఉంటే ఖచ్చితంగా దరఖాస్తు చేయండి. అక్కడ కూడా సీట్ ఇప్పించేదానికి ప్రయత్నం చేయడం జరుగుతుంది. రాష్ట్రంలో ఉండే ప్రభుత్వ పాఠశాలను ఈ దేశంలో గర్వించదగే పాఠశాలలుగా కళాశాలలుగా తీర్చిదిద్దే బాధ్యతను మనం అందరం కూడా తీసుకుందామని చెప్పి మీరందరూ కూడా సవినయంగా విజ్ఞప్తి చేస్తూ, అదే దూర ప్రాంతం నుంచి కూడా ఈ కార్యక్రమానికంటే మేము చేసే ఈ చిన్న సన్మానం చిన్నదైనప్పటికీ కూడా ఎంతో అభిమానంగా ఆప్యాయతో మీరందరూ కూడా ఇక్కడికి విచ్చేసినందుకు పిల్లలకు, తల్లిదండ్రులకు, వారిని బాధ్యతగా తీసుకొని వచ్చిన ఆ పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులకు, ఉపాధ్యాయ బృందానికి ప్రతి ఒక్కరికి కూడా హృదయపూర్వక ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తాను. జై హింద్. థ్యాంక్ యూ. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం పెట్రోల్ డీజిల్ పై ₹3 పెంచి సామాన్య మధ్యతరగతి ప్రజలపై భారం వేయడాన్ని తక్షణమే ఉపసంహరించుకోవాలని సిపిఎం నగర కార్యదర్శి రామ్మోహన్ డిమాండ్ చేశారు. ఈరోజు సిపిఎం కడప నగర కమిటీ ఆధ్వర్యంలో పెంచిన డీజిల్ పెట్రోల్ ధరలు ఉపసంహరించుకోవాలని కోరుతూ పూలే సర్కిల్ వద్ద నుంచి ఆటోను తాడుతో లాగుతూ 7 రోడ్ల కూడలి వరకు నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి రామ్మోహన్ మాట్లాడుతూ, కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 12 సంవత్సరాల కాలంలో ₹55 ఉన్న పెట్రోల్ ధరను ₹113 పెంచి ప్రజలపై మోయలేని భారాన్ని వేసిందని విమర్శించారు. దేశంలో అందరికీ సరిపడా చమురు నిల్వలు ఉన్నాయని నమ్మబలికిన కేంద్ర ప్రభుత్వం 5 రాష్ట్రాల ఎన్నికలు పూర్తయిన వెంటనే చమురు ధరలు పెంచడం ప్రజలను మోసం చేయడమేనని విమర్శించారు. ప్రధాని మోదీ పొదుపు చర్యలు ప్రకటించడం చమురు ధరలు పెంచడానికేనని చాలా స్పష్టంగా బయటపడిందని ఆయన ఘాటుగా విమర్శించారు. ఇప్పటికే కమర్షియల్ గ్యాస్ ధరలు పెంచడం వల్ల చిన్న చిన్న టిఫిన్ సెంటర్లు, హోటళ్లతో పాటు రెస్టారెంట్లు మూతపడి చాలా మందికి ఉపాధి లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఉపాధి కల్పించాల్సిన ప్రభుత్వమే తన విధానాల వల్ల ఉపాధి లేకుండా చేస్తోందని ఆరోపించారు. మే 14వ తేదీన శుక్రవారం నుంచి దేశవ్యాప్తంగా పెట్రోల్ డీజిల్ ధరలని ₹3 చొప్పున పెంచారు. ఇది చాలా దుర్మార్గమైన విషయం. 5 రాష్ట్రాల ఎన్నికల దృష్టిలో పెట్టుకొని ఎన్నికలకు ముందు ఎలాంటి పెట్రోల్ డీజిల్ ధరలు మేము పెంచే అవకాశం లేదని చెప్పి ప్రకటన చేశారు. ఎన్నికలు అయిపోయిన వెంటనే తప్పనిసరి పరిస్థితి ఉందని చెప్పి బీజేపీ ప్రభుత్వం పెట్రోల్కి ₹3, డీజిల్ ₹3 పెంచారు. 2013-14 కాలంలో పెట్రోల్ ధరలు ₹55 ఉన్నది లీటరు. 2026 నాటికి 12 సంవత్సరాల కాలంలో ₹113 చేరుతుంది. ఇదే కాకుండా గ్యాస్ ధర కూడా వాణిజ్య సిలిండర్ ధర మీద ₹999 పెంచి 3,000 పైన చేశారు. వరుసగా పెంచుతున్నటువంటి భారాల కారణంగా రాష్ట్ర ప్రజానికం, దేశ ప్రజానికం తీవ్రమైనటువంటి ఇబ్బందులు పడుతున్నారు. పెట్రోల్ డీజిల్ ధరలు పెరిగితే అన్ని రకాల వస్తువుల ధరలు కూడా పెరిగిపోతూ ఉన్నాయి. కూరగాయల ధరలు పెరుగుతాయి, నిత్యావసర వస్తువుల ధరలు పెరుగుతున్నాయి. వీటితో పాటు రవాణా రంగం ఛార్జీలకు ఎత్తున భారం పడిపోతూ ఉంది. మేము ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాం, మీ 12 సంవత్సరాల కాలంలో ప్రజానికం యొక్క ఆర్థిక వ్యవస్థ గందరగోళానికి నెట్టబడింది. దీన్ని సరిదిద్దాలంటే ఈ భారాలన్నీ వెనక్కి తీసుకోవాలి. లేని పక్షంలో మేము పెద్ద ఎత్తున పోరాటాన్ని కొనసాగిస్తాం. రానున్న కాలంలో అన్ని వామపక్ష పార్టీలని కలుపుకొని ఒక పెద్ద ప్రజా ఉద్యమాన్ని నిర్మించడానికి మేము ప్రయత్నం చేస్తాం. ఇటీవల అల్మాస్పేట సర్కిల్లో జరిగిన వ్యవహారంపై అధికార కూటమి నేతల చర్యలను తీవ్రంగా ఖండిస్తున్నామని వైసీపీ మాజీ కార్పొరేటర్లు తెలిపారు. కడప నగరంలోని మాజీ డిప్యూటీ సీఎం అంజాద్ బాషా క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. అల్మాస్పేట ఘటనకు సంబంధించి టీడీపీ నగరాధ్యక్షుడు మన్సూర్ అలీఖాన్ వైసీపీ కుట్రని చెప్పడం ఏమాత్రం సరికాదన్నారు.
ఏమాత్రం గౌరవ మర్యాదలు లేకుండా ఆయన వైసీపీ పైన అంజాద్ బాషా పైన అబద్ధపు ఆరోపణలు చేయడం తగదన్నారు. ఈ ఘర్షణకు సంబంధించి అంజాద్ బాషా వర్గీయులంటున్న ఆయన ఒకసారి గతంలో జరిగిన అంశాలను గుర్తు చేసుకోవాలన్నారు. నాడు చంద్రబాబు నాయుడు అల్మాస్పేట సర్కిల్లో మాట్లాడిన సమయంలో ఆయన పక్కన అమీర్ బాబు, వాసు, ఆదినారాయణ, పుత్త నరసింహారెడ్డి ఉన్న విషయం మర్చిపోయారని ప్రశ్నించారు. అలాగే ఇతర నేతలు పలు అంశాలపై టీడీపీ నేతల తీరుపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. అక్కడ టీపు సుల్తాన్ సర్కిల్ పెట్టాలని అనౌన్స్ చేసేటప్పుడు ఆ బండిలో ఎవరెవరు ఉన్నారో మీకు తెలియదా? మీరు అంటున్నారు కదా, మేము కూడా పెద్దలను గౌరవిస్తాం, మీలాగా అంజద్ బాషా అని అనం. వాసు గారు ఆ అన్నగారు ఆ వెహికల్లో ఉన్నారా లేదా? ఆదినారాయణ రెడ్డి గారు ఆ బండిలో ఉన్నారా లేదా? అమీర్ బాబు గారు ఆ బండిలో ఉన్నారా లేదా? ఉత్త నరసింహారెడ్డి అన్న గారు ఆ బండిలో ఉన్నారా లేదా? ఆ తర్వాత కాశ్మీర్కు సంబంధించినటువంటి ఫారూక్ గారు కూడా ఆ బండిలో ఇచ్చినారు. ఇంతమంది పెద్దల ముందర, ఇంతమంది జనాభాల ముందర చెప్పినటువంటి మాట ఈరోజు మీరు ఎందుకు నెరవేర్చలేకపోతున్నారు? ఎందుకు ఆ సర్కిల్కు పేరు పెట్టలేకపోతున్నారు? ఈరోజు ఈ మీడియా సమావేశం ఏర్పాటు చేయడం ఏమనగా, కొన్ని రోజుల క్రితం జరిగిన ఘర్షణలలో ఆ ఘర్షణకు సంబంధించిన ఈ అధికార పార్టీ విఫలమైనందుకు మన పార్టీ మీద రుద్దాలనే ఉద్దేశంతో లేనిపోని వీడియోలు తయారు చేయడము, సోషల్ మీడియాలో వేయడము, ఈ విధంగా కార్యక్రమాలు చేస్తున్నారు. ముందుగా ఆ మాటలు చెప్పే ముందు నేను చేతులు జోడించి చంద్రబాబు నాయుడు గారికి మరియు అలాగే లోకేష్ గారికి చెప్తున్నాను, అయ్యా మీ పార్టీ ఎమ్మెల్యేలకు, అలాగే మీ పార్టీ నాయకులకు, అలాగే మీ పార్టీ టీడీపీ పార్టీ కార్యకర్తలందరికీ ఫస్ట్ మీరు ఒక మీటింగ్ పెట్టి, ఇప్పుడు ఉండే ప్రభుత్వం మాది, సీఎం నేను, జగన్మోహన్ రెడ్డి కాదు, ఎమ్మెల్యేలు మా వాళ్ళు, అంజద్ బాషా కాదు, వేరే చోట వేరే ఎమ్మెల్యేలు ఏ పార్టీకి సంబంధించిన గెలిచినారో టీడీపీ బీజేపీ అని ఒకసారి అవగాహన సదస్సు మీరు మీ పార్టీ వాళ్లకు ఇవ్వాలని నేను మిమ్మల్ని చేతులు జోడించి చెప్తున్నాను. ఈ విషయం ఎందుకు చెప్తున్నానంటే, మేము ఓడిపోయిన తర్వాత కూడా ప్రతిరోజు ఆయన వాసు గారు చూస్తే ఆడ పోయి తాడిపల్లిలో కూర్చొని మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి గురించి ఏదంటే అది మాట్లాడతారు. వాళ్ళ కార్యకర్తలు, వాళ్ళ నాయకులు ఇక్కడ చూస్తే ప్రతి ఒక్కరూ మా అంజద్ బాషా గురించి, మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గురించి మాట్లాడుతున్నారు. అంటే అధికారం మీ చేతిలో ఉన్న తర్వాత ప్రజలకు సమస్యలు ఏ విధంగా పరిష్కరించాలా మీరు చూసుకోవాలి. అది మేము ఓడిపోయాము, మాకు ఎలాంటి అధికారం లేదు, అధికారం ఉండేది మీది, అది అంతా మానేసి మీరు మా మీద ప్రతి విషయంలో ఏది విఫలమైనా కానీ మేము చేసినాము, వాళ్ళు చేసినామని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద బురద చల్లడం ఇది సరైన పద్ధతి కాదు. ఇది ఇసుక దోపిడీతో భూములు కోతకు గురవుతున్నాయని, ఈ కారణంగా వారు జీవనాధారం లేకుండా పోయే పరిస్థితులు నెలకొన్నాయని ప్రొద్దుటూరు మాజీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి తెలిపారు. ప్రొద్దుటూరు ఇసుక దోపిడీపై రైతులతో కలిసి జిల్లా కలెక్టర్ చెరుకూరు శ్రీధర్ను కలిసిన ప్రొద్దుటూరు మాజీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి సమస్యలను తెలియజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రొద్దుటూరు మండలం చౌడూరు గ్రామ దళిత రైతులు వ్యవసాయం తప్ప మరో వ్యాపకం తెలియదన్నారు. చౌడూరులో 50 ఏళ్లుగా ఏటు ఇసుక తిన్నెలు చదును చేసుకుని వ్యవసాయం చేసుకుంటున్నారని తెలిపారు. చెప్పా పెట్టకుండా బలవంతంగా భూములను నాకున్న యత్నాలు జరుగుతున్నాయని, పరిశ్రమల పేరిట భూములు స్వాధీనం చేసుకునే చర్యలు చేపట్టడం సరికాదన్నారు. వ్యవసాయం దండగని చెప్పిన చంద్రబాబు రోజుకు 30 లక్షల రూపాయలు ఇసుక దోపిడీ చేస్తూ ఏటిలో ఇసుక లేకుండా చేస్తూ రైతుల నోట్లో మట్టి కొట్టారన్నారు. ఇసుక తోలుకుని చదువు చేస్తే 2 గ్రామాలు నీట మునిగే ప్రమాదం ఉందని ఈ సందర్భంగా తెలిపారు. చేసి నల్లమట్టి తోలుకొని బోర్ వేసుకొని మోటార్ బిగించి పైపు లైన్ వేసుకొని పెట్టుబడులు పెట్టి పంట పండినా పండకపోయినా 50 సంవత్సరాలుగా వ్యవసాయం చేసుకొని బ్రతికిన వాళ్ళు వీళ్ళు నిరుపేదలు. ఇప్పుడు ఒక్కసారిగా తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత వీళ్ళు వ్యవసాయం చేసుకుంటే ఏట్లో ఉండబడిన భూమిని చెప్పా పెట్టకుండా, సహజమైన న్యాయ విధానానికి కూడా ఆస్కారం ఇవ్వకుండా బలవంతంగా వీళ్ళ భూములను ప్రభుత్వం లాక్కొని పరిశ్రమలు పెట్టడానికి రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తుంది.
పరిశ్రమలు పెడతాదంట, 5 సెంట్లు 10 సెంట్లు అమ్ముతుందంట. అక్కడ వెంచరేసి రోడ్లు వేసి కాలువలు వేసి ఎట్లో ఎవరన్నా పరిశ్రమలు పెట్టుకుంటే వాళ్ళకి అమ్ముతుందంట. అంటే పట్టెడు అన్నం తినేదానికోసం మట్టి పిసికి పనిచేసే ఈ రైతుల నోట్లో మట్టి కొట్టి రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తుందంట ప్రభుత్వం. ఇది ఎక్కడి న్యాయమో మాకైతే అర్థం కావడంలే. గింజలు పండించే భూమిని గింజలు పండించేదానికి కాకుండా, ఆహార ధాన్యాలు పండించేది కాకుండా పెట్టుబడులు పెట్టే పరిశ్రమలుగా మారుస్తామంటుంది ఈ ప్రభుత్వం. ఈ ప్రభుత్వానికి ఆది నుంచి కూడా చంద్రబాబు నాయుడు ప్రభుత్వానికి రైతు వ్యతిరేకే, రైతు ద్రోహే. ఈయనకు వ్యవసాయం దండగాని చెప్పిన మనిషే తప్ప పండగాని చెప్పిన మనిషి కాదు. పండగాని చెప్పిన మనిషి మా రాజశేఖర రెడ్డి అన్న. ఇలా భూములు లాక్కున్నారు. ఇది పైకి కనిపిస్తూ ఉండే వైనం ప్రజలారా. ఈ వర్క్ తీసుకునేది ఎవరంటే తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే నంద్యాల వరదరాజరెడ్డి కుమారుడు కొండారెడ్డి. ఈ వెంచరు అంటే ఏపీఐసిసి ద్వారా ఈ భూమిని సదును చేసి రోడ్లు కాలువలు నిర్మించి పరిశ్రమల శాఖకు అప్పచెప్పేదానికి అయ్యే కాంట్రాక్ట్ వర్క్ ఏమైతే ఉందో దీనిని కొండారెడ్డి తీసుకున్నాడు, వరదరాజరెడ్డి కుమారుడు. ఇందులో ఈ 50 కోట్ల 20 కోట్ల పనికి సంబంధించి 20% 30% డబ్బు సంపాదించుకునే కార్యక్రమం నాసిరకంగా చేసి సంపాదించుకుంటారు. ఇది ఓకే. ఇది పగులు జరుగుతుంది. ఈ కాంట్రాక్ట్ పని పగులు రాత్రిపూట మరొకటి జరుగుతుంది. ఈ పగులు జరిగేదేమో దాంపత్య జీవితం, రాత్రిపూట వ్యభిచారం జరుగుతుంది. ఆ వ్యభిచారమే ఇసుక దోపిడీ. ఎట్లా ఉండేది ఆ పని? వాళ్ళు పని తీసుకొచ్చి పెట్టేదే పరిశ్రమలు పెట్టాలని కాదు. ఈ రైతులు సంకనాగిపోయినా పర్వాలే, 1 సంవత్సరం రోజులు ఈ కాంట్రాక్ట్ వర్క్ ఉంటుంది కాబట్టి, ఏట్లో పని జరుగుతుంది కాబట్టి ఏటిని కంప్లీట్గా మనం అమ్ముకోవచ్చు అనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని తీసుకొచ్చి పెట్టారు. వరదరాజరెడ్డి తన కుమారునికి రాసి ఇచ్చినాడు ఆస్తి. ఏమని? ఈ 5 సంవత్సరాలు నా పదవీ కాలం అయి పూర్తి అయ్యేంత వరకు నువ్వు సంపాదించుకునేదానికి చౌడూరు ఏటిని నీకు రాపిస్తానని ఆయన ఎట్లా ఉండే ఇసుక అమ్ముకో అని చెప్పి. ప్రతిరోజు కనీసం అంటే 50 లారీలు. ఎటువంటి లారీలు? 12 టైర్లు కలిగినటువంటి పెద్ద లారీలు, 50 లారీలకు ఇసుక బయటికి పోతుంది. ట్రాక్టర్లు కాకుండా ఆ 12 టైర్లు కలిగిన లారీకి 9 ట్రాక్టర్లు ఇసుక పడుతుంది. అంటే దాదాపుగా 800 ట్రాక్టర్ల ఇసుకను తరలిస్తున్నారు. చాగలమరికి, బయటికి, ఇంకో చోటికి మదనపల్లికి ఎక్కడికంటే అక్కడ తీసుకుపోతున్నారు. రోజుకు 30 లక్షల రూపాయలు ఇసుక అమ్ముతున్నారు. నెలకు 10 కోట్ల రూపాయలు ఇసుక అమ్ముతున్నారు. ఇప్పటికి 3 నెలలు అయింది ఈ కార్యక్రమం జరగబట్టి 30 కోట్ల రూపాయలు ఇసుక అమ్మినారు. ఇప్పటికీ ఇది ఇంకా సంవత్సరం జరుగుతుంది. ఈ సంవత్సర కాలంలో ఏటిని కంప్లీట్గా మాయం చేస్తారు. ఏటిని కంప్లీట్గా ఏమి లేకుండా ఇసుక లేకుండా అమ్ముకుంటారు. దాదాపుగా 100 కోట్ల రూపాయలు వరదరాజరెడ్డి కుమారుడు ఇసుకలో సంపాదించుకునే దానికోసం ఈ రైతులకు అన్యాయం చేసినారు. మేము రాజకీయ విలువలకు ప్రాధాన్యత ఇచ్చి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా చేతబట్టిన మేము దళితుల పక్షాన కానీ, న్యాయం ఉండే వారి పక్షాన కానీ, పేదల పక్షాన కానీ పోరాడడానికి సంసిద్ధమయ్యే ఈరోజు కలెక్టర్ దగ్గరకు వచ్చినాం. ఇక్కడ న్యాయం జరుగుతుందా జరగదా అంటే ఆ భగవంతునికే తెలియాలి. కానీ మేమైతే మాత్రం ప్రజాక్షేత్రంలో ఉంటాం, పోరాటం చేస్తాం, మళ్ళీ కోర్టుకు పోతాం, కోర్టు ద్వారా మళ్ళీ వీళ్ళకి న్యాయం చేసే ప్రయత్నం చేస్తాం. ఇటీవల అల్మాస్పేట ప్రాంతంలో జరిగిన ఘర్షణలకు సంబంధించి అధికార యంత్రాంగం ఏకపక్షంగా వ్యవహరించడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని పలు పార్టీలు, ప్రజా సంఘాల ప్రతినిధులు తెలిపారు. కడప నగరంలోని ప్రెస్ క్లబ్లో అసోసియేషన్ ఫర్ ప్రొటెక్షన్ ఫర్ సివిల్ రైట్స్ ఆధ్వర్యంలో ఇటీవల జరిగిన అవాంఛనీయ సంఘటనలపై నిజ నిర్ధారణ రిపోర్టు విడుదల చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఈ సంఘటనకు సంబంధించి అన్ని అంశాలను పరిశీలించి నివేదిక రూపొందించడం జరిగిందన్నారు. సంఘటనకు సంబంధించి 2 ఎఫ్ఐఆర్లు నమోదయ్యాయని, ఈ కేసుల విషయంగా పలు నిబంధనల ఉల్లంఘన జరిగిందని స్పష్టమవుతుందన్నారు. పోలీసు యంత్రాంగం ఒక వర్గాన్ని టార్గెట్ చేసేలా వ్యవహరించిందని స్పష్టమైందన్నారు. ఘర్షణకు సంబంధించి 24 గంటల్లోగా కారకులను కోర్టులో హాజరు పెట్టాల్సిన పోలీసులు రోజుల తరబడి తమ ఆధీనంలో ఉంచుకున్నట్లు స్పష్టమైందన్నారు. అంతేకాకుండా ఘర్షణకు ప్రధాన కారణమైన వ్యక్తులను గురించి ఆరా తీయాల్సిన అవసరాన్ని కూడా ప్రభుత్వం గుర్తించాలన్నారు. ఆయా అంశాలపై తయారు చేసిన రిపోర్ట్ను మైనార్టీ కమిషన్, ఎన్ఆర్సీ, ఇతర కమిషన్లు హోంమంత్రికి సమర్పిస్తామన్నారు. సాటర్డే నుంచి మనం చూస్తున్నాం, ఇక్కడ ఉన్న పరిస్థితులు కడపలో ఫస్ట్ టైం చాలా సంవత్సరాల తర్వాత ఇలాంటి ఇన్సిడెంట్స్ అవ్వడం. యాజ్ ఏపీసీఆర్ ఒక సివిల్ రైట్స్ బాడీ పరంగా మన ఫస్ట్ పాయింట్ మనం చేసింది ఏంటంటే గత 4-5 డేస్ నుంచి ఇక్కడ జరిగిన ఇన్సిడెంట్ ఏంటి, ఎలాంటి వైలేషన్స్ అయినాయి, ఎలాంటి హ్యూమన్ రైట్స్ ఘాతం కలిగింది, ఏ వర్గాలకి ఎలాంటి లాసెస్ వచ్చినాయి, వాట్ ఈస్ ద రోల్ ప్లేడ్ బై ద గవర్నమెంట్, వాట్ ఈస్ ద రోల్ ప్లేడ్ బై ద
మీడియా, వాట్ ఈస్ ద రోల్ ప్లేడ్ బై ద పోలీస్, వాట్ ఈస్ ద రోల్ ప్లేడ్ బై ద అడ్మినిస్ట్రేషన్. ఈ విషయాల మీద మనం ప్రతి చోట ఎవరెవరు హర్ట్ అయ్యారో వాళ్ళందరితో కలిసాము, మాట్లాడాము, 2 ఎఫ్ఐఆర్స్ని స్టడీ చేసాము. చేసిన తర్వాత కొన్ని విషయాలు చాలా మన ముందు వచ్చినాయి. అక్కడ 2 ఎఫ్ఐఆర్లు ఉన్నాయి. ఎఫ్ఐఆర్ నెంబర్ 59 ఉంది, ఎఫ్ఐఆర్ నెంబర్ 60 ఉంది. ఎఫ్ఐఆర్ నెంబర్ 59 ఉన్న ఎఫ్ఐఆర్లో దాదాపు 27 మెంబర్స్ బుక్ అయ్యి ఉన్నారు. ఆ 27 మెంబర్స్ మీద కొంచెం హారబుల్ సెక్షన్స్ అని ఉన్నాయి, 307 సిఆర్పిసి లాంటి సెక్షన్స్ ఇప్పుడు ఉన్నాయి. కానీ ఎఫ్ఐఆర్ నెంబర్ 60లో ఏమున్నాయంటే కమ్యూనల్ వైలెన్స్, హేట్, ఎమ్యూనిటీ అలాంటి విషయాలు దాంట్లో దర్జ్ అయినవి ఉన్నాయి. దీంట్లో ఏమైందంటే 22 మెంబర్స్ ఒక ముస్లిం కమ్యూనిటీలో నుంచి ఉన్నారు, 17 మెంబర్స్ నాన్ ముస్లిం కమ్యూనిటీ నుంచి ఉన్నారు. మనం ఏమంటామంటే యాజ్ ఎ పోలీస్ రిలీజియస్ బేస్డ్ డివైడ్ అవ్వరు. సిటిజన్ యాజ్ ఎ సిటిజన్గా డివైడ్ మాట్లాడతారు. ఫర్ ఎగ్జాంపుల్ అబ్దుల్లా అనేవాడు రాయేశారు, రాముడు అనేవాడు ఏమైనా చేసి ఉంటాడు, లేకపోతే ఈ వ్యక్తి వేసాడు ఆ వ్యక్తి తగులు ఉంటుంది, ఈ వ్యక్తి నుంచి ఆ వ్యక్తి వరకు లాస్ అయి ఉంటుంది. ఇలాంటి విషయాలు కానీ అలాంటి ఏం కాకుండా పోలీస్ ఫస్ట్ వాళ్లే డివిజన్ పని ఎఫ్ఐఆర్లో చేశారు. సెకండ్ పాయింట్ మనం చూసింది ఏంటంటే ఎంతమంది పోలీస్ కస్టడీ తీసుకెళ్లారంటే 4 days వాళ్ళ వరకు వీళ్ళందరినీ ఇల్లీగల్ డిటైన్ చేశారు. మీరు ఎప్పుడైనా ఒక వ్యక్తిని పట్టుకున్న తర్వాత విత్ ఇన్ ఏ స్పాన్ ఆఫ్ 24 hours ముందు అతన్ని తీసుకెళ్లి మెజిస్ట్రేట్లో సబ్మిట్ చేయాలి, డ్యూ ప్రాసెస్, కోర్ట్ ప్రాసెస్ చేయాలి. అలాంటి ఏం విషయాలు ఇక్కడ జరగలేదు. థర్డ్ పాయింట్, పోలీస్ టార్చర్ ఎలా జరిగింది, ఏ వర్గాన్ని మీద జరిగింది, ఏ వర్గం మీద జరగలేదు, అది చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఇక్కడ కూడా మనం చూడొచ్చు. ఫోర్త్ పాయింట్ ఏముందంటే దళిత క్రైస్తవులకు ఎస్సీ హోదా కల్పించడంలో నిర్లక్ష్యాన్ని వీడి అందుకు అనుగుణంగా చర్యలు చేపట్టాలని వైసీపీ జిల్లా అధ్యక్షులు రవీంద్రనాథ్ రెడ్డి మాజీ డిప్యూటీ సీఎం అంజద్ బాషాలు డిమాండ్ చేశారు. కడప నగరంలోని వైసీపీ కార్యాలయంలో వైసీపీ జిల్లా అధ్యక్షులు రవీంద్రనాథ్ రెడ్డి ఆధ్వర్యంలో దళిత క్రైస్తవులకు ఎస్సీ హోదా కల్పించాలనే అంశంపై రౌండ్ టేబుల్ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఒక వ్యక్తి జన్మించినప్పటి నుంచి మరణించే వరకు కులం మారదని, ఇదే క్రమంలో ప్రతి ఒక్కరికి ఏ మతాన్నైనా స్వీకరించే హక్కు రాజ్యాంగం కల్పించిందన్నారు. ఇటువంటి తరుణంలో దళిత క్రైస్తవులు చర్చిలకు వెళ్లినంత మాత్రాన వారి ఆర్థిక పరిస్థితులు హోదా మారదన్నారు. ఇటువంటి తరుణంలో వారికి ఎస్సీ హోదా కల్పించడంలో అభ్యంతరాలు సరికావన్నారు. ఈ విషయంగా తమ పోరాటాలు కొనసాగుతాయని, ఇందులో భాగంగా పోస్ట్ కార్డు ప్రతి చర్చి నుంచి ప్రభుత్వానికి అధికారులకు పంపాలని, ప్రతి కుటుంబం నుంచి ఒకరు వచ్చి ప్రభుత్వానికి విన్నవించాలని కోరారు. లేని యొక్క మానవ కొద్దిగా ఏదో ఉంటుంది, కానీ ఆ యొక్క ఐక్యతను చాటినందుకు అది ఇంకో రకంగా మనం కూర్చోదని చెప్పాలి. త్రిపులార్ గారికి ముఖ్యంగా నేను తెలుసుకునే విషయం అది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దళితులు అంతే. తర్వాత ఇప్పుడు మాజీ ఉప ముఖ్యమంత్రి మనం ఆయన ఆరోగ్యాల్లో నడుస్తాం. అందరికీ నమస్కారాలు. దళిత క్రైస్తవులకు జరిగింది, దానికి అధ్యక్షులుగా మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు రవీంద్రనాథ్ రెడ్డి గారు, మరి అదేవిధంగా మన మాజీ మేయర్ సిఇసి మెంబర్, మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎస్సీసీఎల్ జిల్లా అధ్యక్షులు వెంకటేశ్వరుడు గారు, మరి అదేవిధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మరి ఇక్కడికి ఇచ్చేసిన గౌరవ పాస్టర్లకు ఇక్కడ మేము తీసుకున్న నిర్ణయం ఏమిటంటే, అదేవిధంగా ఫాస్టర్స్ దాదాపు 40 మంది ఫాస్టర్స్ టౌన్లో వాళ్ళు వచ్చారు. వైఎస్ఆర్సీపీ నాయకులు, దళిత మహిళలు కూడా వచ్చారు. దాదాపు 100 మంది వరకు ఈ రౌండ్ టేబుల్ సమావేశంలో పాల్గొనడం జరిగింది. ముఖ్య ఉద్దేశం ఏమిటంటే, ఒకటి, కులం అనేది మారదు. పుట్టుకతో వచ్చిన కులము ఏ మతం స్వీకరించినా కులం మారదు. అటప్పుడు వాళ్ళ యొక్క మతాన్ని, తన ఇష్టం వచ్చిన మతాన్ని తీసుకునే హక్కు ప్రాథమిక హక్కుల్లో మనకందరికీ ఉన్నాయి. అయినప్పటికీ ఒక చర్చికి పోయినంత మాత్రాన ఎస్సీలు, ముఖ్యంగా మాలలు కానీ, మాదేవులు కానీ, మాలపల్లెల్లో కానీ వెళ్తే వాళ్ళ యొక్క మతం మారినంత మాత్రాన వారి యొక్క హోదా ఏమైనా పెరుగుతుందా, ఆర్థిక స్థితి ఏమైనా పెరుగుతుందా? పెరగదు కదా. మేము కోరేది ఒకటే, వైఎస్ఆర్సీపీ పార్టీ యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటంటే, ఖచ్చితంగా ఈ యొక్క ఎస్సీ హోదా అనేది ఈ యొక్క దళిత చర్చిలకు వెళ్ళే ఎస్సీలకు వర్తించాలని మా యొక్క నినాదం. ఆ నినాదంతోనే మేము ముందుకు వెళ్తున్నాము. వార్తలు ముగించే ముందు ముఖ్య అంశాలు మరోసారి. పొదుపు చర్యల్లో భాగంగా ఈ మారు మహానాడు కార్యక్రమం ఆన్లైన్లో నిర్వహణకు చర్యలు.
టీడీపీ ఉపాధ్యక్షుడు హరిప్రసాద్, కార్యనిర్వాహక కార్యదర్శి గోవర్ధన్ రెడ్డిల వెల్లడి. ఇసుక దోపిడీతో భూముల కోతకు గురవుతూ జీవనాధారం లేకుండా పోయే పరిస్థితులు నెలకొన్నాయి. ప్రొద్దుటూరు ఎమ్మెల్యే వరద ఆయన తనయుడి తీరుపై మాజీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి ఆగ్రహం. ప్రభుత్వ పాఠశాలల్లో చదివి అత్యుత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులు ఉన్నత స్థాయికి చేర్చేందుకు సన్మాన కార్యక్రమాల దోహదం. ఎమ్మెల్సీ భూమిరెడ్డి రామ్గోపాల్ రెడ్డి స్పష్టీకరణ. సిటీ కేబుల్ సిపిఎస్ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.